హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది అటామిక్ రీసెర్చ్ సెంటర్ సంబంధించింది. ఇది గవర్నమెంట్ జాబ్స్ ఇది. సో మీకు ఫస్టే చెప్తున్నా, మీకు అయితే పోస్టింగ్ అయితే కైగా సైట్, ఇది ఎక్కడంటే కర్ణాటకలో ఉంది. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్ అయితే చాలా బాగుంటుంది. మీకు క్వార్టర్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ఫీజు, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా. ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి, పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 1 ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్, సాయంత్రం 4 కలనా. సో సైట్ అయితే కొంచెం స్లోగా ఉంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ 11 తర్వాత ట్రై చేయండి, మీకు అప్లై చేయడానికి అవుతుంది. ఇది బార్క్ అండర్లో ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండర్లో ఉంటుంది, ఎన్పిసిఎల్. కానీ జాబ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టెపెండరీ ట్రైనింగ్, హెచ్ఆర్, నర్సు, టెక్నీషియన్, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ జాబ్ ఇది. ఓకే, ఇది డైరెక్ట్గా మీరు జాబ్ ఉంటుంది. దీని శాలరీ కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఫిజిక్స్ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, టోటల్గా 82 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఐటీఐ చేసిన వాళ్ళకి, ఇక్కడ ఆపరేటర్ ఉంది కదా, 88 వేకెన్సీస్. ఇది ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, అదే ఎంపీసీ చేసిన వాళ్ళకి. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్ట్, టర్నర్, డ్రాఫ్ట్మెన్ సివిల్, డ్రాఫ్ట్మెన్ మెకానిక్, టోటల్గా 226 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అండ్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎన్ఎం 10 ఉన్నాయి ఓవరాల్గా. ఇంకా నర్సు 1 వేకెన్సీ ఉంది. ఎక్స్రే టెక్నీషియన్ 1 వేకెన్సీ ఉంది. ఇది హెచ్ఆర్, ఎఫ్ఏ, సిఎంఎం ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది టోటల్ డీటెయిల్స్ అంటే వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇంకా క్వాలిఫికేషన్ చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది కదా, దీనికైతే 3 ఇయర్స్ డిప్లొమా అయితే కంపల్సరీగా ఉండాలి. లాటరల్ ఎంట్రీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై ఉంది, చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిప్లొమా సివిల్ కాకపోతే 60% మార్క్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా పాస్ అయి ఉంటే చాలు. 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 1 వేకెన్సీ ఉంది, దానికి మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ప్లస్ 1 ఇయర్ డిప్లొమా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, కాకపోతే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పర్సూయింగ్ డిప్లొమా త్రూ లాటరల్ ఎంట్రీ, ఐటీఐ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనింగ్, డిప్లొమా హోల్డర్స్ వచ్చేసరికి ఇందులో ఇది స్టైపెండరీ ట్రైనింగ్, ఇది సైంటిఫిక్ అసిస్టెంట్ డైరెక్ట్గా ఉంటే అది డైరెక్ట్ జాబ్స్. ఇక్కడ స్టైపెండరీ ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ అయిన తర్వాత మనకి ఆ జాబ్ అనేది ఇస్తారు. వాళ్ళకి మీకు 18 months తేడా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కూడా 60% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇచ్చారు. ఓకే, ఇంకా హెల్తీ ఫిజిక్స్ వచ్చేసరికి మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ బీఎస్సీ ఫిజిక్స్ కానీ చేసి ఉండాలి. ఓకే, ఇదే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అలాగే క్యాండిడేట్స్ హ్యావింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఇన్ బీఎస్సీ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే బీఎస్సీ ఫిజిక్స్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఉండాలి, లేదా కెమిస్ట్రీ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్
ఐటీఐ చేసిన వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మిషనిస్ట్, డ్రాఫ్ట్మెన్, సివిల్ డ్రాఫ్ట్మెన్ మెకానిక్ మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఐటీఐ 2 ఇయర్స్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది, రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్ ఆపరేటర్కి ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాలి. అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అనాలిసిస్, సిఎన్ఎంఎం వీళ్ళకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ, అది బీటెక్ అయినా, డిగ్రీ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నర్స్కి ఇది బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు. టెక్నీషియన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్తో పాటు 1 ఇయర్ మెడికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. మీ పర్సంటేజ్ వచ్చేసరికి 59.99 ఉన్నా మీకు ఎలిజిబుల్ ఉండదు. 60% ఉండాలి కంపల్సరీగా. 60% కన్నా తక్కువ ఉంటే తీసుకోరు. ఇంకా పే లెవెల్స్ వచ్చేసరికి చూద్దాం శాలరీస్ ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ నర్స్ అనేది లెవెల్ 7 కింద వస్తుంది. మీకు 44,900 బేసిక్ అనేది ఉంటుంది. దీనికి డిఏ టోటల్గా అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని ఉంటాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ బిఏ ఉంది కదా, డైరెక్ట్గా లెవెల్ 6 అంటే మనకి చార్జ్ మ్యాన్ లెవెల్ అనేది వస్తుంది. మీకు స్టార్టింగే 35,400 ఓకే బేసిక్. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అనాలిసిస్, సిఎన్ఎంఎం ఇది కూడా డైరెక్ట్ జాబ్స్, ఇది ట్రైనింగ్ కాదు. లెవెల్ 4 ఇస్తారు 25,500, టోటల్గా 40,000 వరకు శాలరీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వీటికి డేర్నెస్ అలవెన్సెస్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. ఇంకా స్టైపెండరీ ట్రైన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ స్టైపెండరీ ట్రైన్ ఫస్ట్ ఇయర్ 24,000 ఇస్తారు. దేనికి అంటే స్టైపెండరీ ట్రైన్ సైంటిఫిక్ అసిస్టెంట్కి. ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళకి 20,000 అనేది ఇస్తారు ఫస్ట్ ఇయర్. అండ్ స్టైపెండరీ ట్రైన్ డ్యూరింగ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ అంటే 26,000 ఇస్తారు. ఐటీఐ చేసిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి 22,000 ఇస్తారు. ఇంకా బుక్స్ అలవెన్సెస్, డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి మీకు ట్రైనింగ్ వచ్చేసరికి ఇక్కడ 18 months డిప్లొమా చేసిన వాళ్ళకు ఉంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఉంటుంది. మీరు నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అపాయింట్మెంట్ డైరెక్ట్గా సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 6 ఇస్తారు. ఇక్కడ మీకు లెవెల్ 3 అనేది ఇస్తారు, 21,700లో ఉంచుతారు. ఓకే, ఓవరాల్గా డిఏ ఇవన్నీ కలుపుకొని మీకు శాలరీ అనేది వస్తుంది. మీకు అక్కడ క్వార్టర్స్ ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మీకు ఎంప్లాయ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వీటితో పాటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్కి. అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీ చిల్డ్రన్స్కి ఉంటుంది. టౌన్షిప్స్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉంటుంది. మొత్తం కేబుల్, మొబైల్స్, న్యూస్ పేపర్స్, క్యాంటీన్ సబ్సిడీ అన్నీ ఉంటాయి. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇంకా లోన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, రిటైర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మీరు కాకపోతే ఇక్కడ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది జాబ్ వచ్చాక. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం, ఎందుకంటే చాలామంది కావాల్సింది ఇప్పుడు ఏజ్ లిమిట్. సైంటిఫిక్ అసిస్టెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి డైరెక్ట్గా 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. అలాగే స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా చేసిన వాళ్ళకి 25 years వరకు ఇచ్చారు. ఇంకా ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ 18 years నుంచి 30 years వరకు ఇచ్చారు డిప్లొమా చేసిన వాళ్ళకి. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇంకా స్టైపెండరీ ట్రైనీ 18 నుంచి 25 years వరకు ఇచ్చారు సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా చేసిన వాళ్ళకి. అండ్ టెక్నీషియన్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి 24 years వరకు ఇచ్చారు, ప్లస్ 3 years అంటే 27 years వరకు ఉంది. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1 అంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి 28 years వరకు ఇచ్చారు, ప్లస్ 3 31 years వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఏజ్ 21 years దాటి ఉండాలి. అండ్ నెక్స్ట్ నర్స్ 30 years వరకు ఇచ్చారు, ఎక్స్రే 25 years వరకు ఇచ్చారు. ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి, అది చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఓబీసీకి 3 years, అలాగే ఎస్సీ ఎస్టీకి 5 years ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్స్ మీకు ఒక 2 ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు 2 అప్లికేషన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే వేరువేరుగా అప్లై చేసుకోవాలి.
మీరు ఎటువంటి రాంగ్ అప్లికేషన్స్ నింపినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మీరు వేరే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టి చేసుకోండి. అండ్ పోస్టింగ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ప్రెజెంట్ ఆల్ అబౌవ్ మెన్షన్ అబౌవ్ ది ఐడెంటిఫైడ్ ఫర్ ఎన్పిసిఎల్ కైగా సైట్. హౌఎవర్ ది పోస్ట్ క్యారియర్స్ with the liability to be transferred at any of the units or sites of NPCIL. ఫస్ట్ ఇనీషియల్గా అయితే మాత్రం మీకు అక్కడే పోస్టింగ్ ఇస్తారు, తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ బి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా సేమ్ ప్రాసెస్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇంకా స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్ వచ్చేసరికి ఓన్లీ ఆపరేటర్కి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ టెస్ట్ ప్లస్ అడ్వాన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు ఇంకా ఏమీ లేదు, ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. స్కిల్ టెస్ట్లు అలాంటివి ఏమీ ఉండవు ఆపరేటర్కి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే హెచ్ఆర్ కానీ ఎఫ్ఏ సిఎం ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ టెస్ట్ ప్లస్ అడ్వాన్స్ టెస్ట్ ఈ రెండు కూడా ఒకేసారి ఎగ్జామ్ అవుతాయి. స్కిల్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి స్టేజ్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్, హిందీ మరియు కన్నడలో ఉంటుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ స్టేజ్ 1 స్టేజ్ 2 అలా ఉంటాయి. ఫస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసరికి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. సిలబస్ అయితే రెస్పెక్టివ్ మీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే ఇస్తారు. ఓకే, క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ తర్వాత ఓన్లీ 50 క్వశ్చన్సే, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది డైరెక్ట్గా. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అందులో హిందీ అండ్ ఇంగ్లీష్లో అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీ వచ్చేసరికి, స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్ ఇవి వచ్చేసరికి ఎలా ఉంటాయంటే మీకు 1 అవర్ టైం ఉంటుంది. మీకు టోటల్గా మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత అడ్వాన్స్ టెస్ట్లో మీకు సబ్జెక్ట్ అనేది ఇస్తారు. సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే ఇస్తారు. అది ఇంటర్మీడియట్కి కూడా సేమ్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. స్టేజ్ 2కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అంటే అడ్వాన్స్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో దాని బేస్ మెరిట్ బట్టే మీకు టైర్ 2 అంటే స్కిల్ టెస్ట్కి పిలవటం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్కి దే విల్ నాట్ బి ఎనీ స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపిస్తారు. అండ్ స్టేజ్ 2 అంటే ఏదైతే అడ్వాన్స్ టెస్ట్ ఉందో దాన్ని మార్క్స్ బేస్ చేసుకొని మీకు పంపటం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎనీ డిగ్రీ మీద వచ్చేసరికి మీకు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసరికి మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్రిటికల్ రీజనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమమ్స్ 150 మార్క్స్కి ఉంటాయి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ బట్టి అడ్వాన్స్ టెస్ట్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ స్టేజ్ 2 క్యాండిడేట్ షెల్ బి షార్ట్ లిస్టెడ్. సో ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ అనేది టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. 30 words per minute టైప్ చేయాలి, అది మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఎంఎస్ ఆఫీస్ వీటి మీద ఉంటాయి. ఇది టోటల్గా నోటిఫికేషన్. సో ఈ మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 150 రూపీస్ ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ అవన్నీ రిమైనింగ్ వచ్చేసరికి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఆల్రెడీగా ఆన్లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. సో ఎందుకంటే మంచి నోటిఫికేషన్. సో యాక్చువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేట్ అయింది. సో మీరు అందరూ కూడా అప్లై అయితే చేయండి. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/4/2025. సో ఆన్లైన్ అయితే కొంచెం లేట్గా అవుతుంది, ప్రెజెంట్ స్లోగా ఉంది. సో మీరు
ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేదంటే 10 తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.